నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయం జెండా ఎగురవేశారు. సో దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అండ్ ఇందులో ముఖ్యంగా ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళారు. అలాగే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళారు. ఇవి ఏమన్నా కొంచెం ప్లస్ పాయింట్స్ అయ్యాయా? అలాగే గతంలో కొన్ని సందర్భాలలో కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు ఏంటంటే కనుక 2025లోనే కాదు 2050లో కూడా మోదీ వచ్చే ఛాన్సెసే లేవు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు అని అన్నారు. సో ఈ రెండిటికే ఒక్కసారి మీ విశ్లేషణ. అతి ఆత్మవిశ్వాసం అంటారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే అంటున్నాడు 30 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని అన్నాడు కదా, మరి ఏమైంది? 2005 ఏళ్ళు పరిపాలన కాగానే మళ్ళీ ప్రభుత్వం మారింది. సో ఎప్పుడు అతి ఉత్సాహము అతి ఆత్మవిశ్వాసంతో ఉండకూడదు, చాలా కాషియస్గా ఉండాలి. సరే, ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోవటానికి లేకపోతే బీజేపీ గెలవటానికి ముఖ్యంగా మనం ఒక 5 రీజన్స్ ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి, క్యారెక్టర్, ఆప్ క్యారెక్టర్ పోయింది. అంటే కేజ్రీవాల్ది అంటారా? కేజ్రీవాల్ కావచ్చు, పార్టీ కావచ్చు, దాని క్యారెక్టర్ లాస్ అయింది. అది మేజర్ ఇంపాక్ట్ అని చెప్పాలి. క్యారెక్టర్ లాస్ అంటే ఏంటంటే, కేజ్రీవాల్ ఎక్కడి నుంచి పుట్టాడు? ఒక ఉద్యమం నుంచి పుట్టాడు. అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టాడు. అవినీతి లేని పాలన, ఇలాంటి అంశాలు మాట్లాడుతూ పుట్టాడు. సో అక్కడి నుంచి ఆప్ పుట్టింది. అవినీతిని ఊడ్చేస్తామని చీపురు గుర్తు తీసుకున్నారు. అలాంటి పార్టీ స్కాములు ఇరుక్కోవటం పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించింది అని చెప్పాలి. మద్యం కుంభకోణంలో ఇరుక్కుని అరెస్ట్ అయ్యాడు. మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి, ఆయన మద్యం కుంభకోణంలో ఇరుక్కుని ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. ఇలాగా చివరికి ఏదైతే క్యారెక్టర్ ముఖ్యం అనుకున్నామో ఆ క్యారెక్టరే పోయింది. అది పెద్ద మైనస్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, సామాన్యుడికి అవకాశం ఇస్తాము అని చెప్పారు. అందులో ఈ మొత్తం ఒకటే రీజన్ చెప్తున్నా. ఆప్ యొక్క క్యారెక్టర్ ఏంటి? నిజాయితీ, అవినీతి రహిత పరిపాలన అనేది అది పోయింది. రెండోది, సామాన్యుడికి కూడా అవకాశం ఇస్తాము, ఎవరో దొంగలు రౌడీలు ఇలాంటి వాళ్ళు రాజ్యం ఏలుతున్నప్పుడు చదువుకున్న వాడిని తీసుకొచ్చి ఒక సామాన్యుడిని మీ ముందు నిలబెడతాము అనేది వాళ్ళ నినాదం. అది కూడా ఈ మధ్య కాలంలో పోయింది. వాళ్ళ పార్టీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతే బయట నుంచి కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చుకుని అక్కడ సో కలుషితం అయిపోయింది. తర్వాత డబ్బు అనే ప్రస్తావన లేని రాజకీయాలు వాళ్ళు చేద్దాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది? స్కాముల పాలైపోయిన తర్వాత వీళ్ళు కూడా డబ్బు దోచుకునే ఒక సాధారణమైన పార్టీలే, ఒక ట్రెడిషనల్ పార్టీ ఆప్ కూడా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి భిన్నమేం కాదు అని అనిపించింది. సో ఆ రీజన్ చాలా భారీ ఎత్తున ఇవాళ ఆప్ని దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఇక రెండవది, కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోవటం. కాంగ్రెస్ పార్టీకి 8% ఓటింగ్ వచ్చింది. సో ఆప్కి అలాగే బీజేపీకి మధ్య ఓటింగ్ వ్యత్యాసాన్ని మనం పరిశీలిస్తే 0.32% మాత్రమే. ఏముంది అందులో డిఫరెన్స్? పెద్ద లేదు. సో 8% ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం పక్కన పెట్టుకొని ఏదో ఒక 4 సీట్లు ఇచ్చిండుంటే ఖచ్చితంగా సీన్ మరోలా ఉండేది. అయితే మరి కేటీఆర్ చేసిన ట్వీట్ కి కూడా ఇదే అర్థం వస్తుందని అంటారా? రాహుల్ గాంధీ వల్లే కేజ్రీవాల్ ఓడిపోయాడు అని. అంటే వీళ్ళ అక్కసి వీళ్ళది, కానీ రాహుల్ గాంధీ వల్లే ఓడిపోయాడనే ఉంది. రాహుల్ గాంధీ కలుద్దామన్నాడు, కలవటానికి కేజ్రీవాల్ అంగీకరించలేదు. గతంలో హర్యానా ఎన్నికల్లో కేజ్రీవాల్ కలుద్దామన్నాడు, అప్పుడు రాహుల్ అంగీకరించలేదు. సో ఒకళ్ళకొకళ్ళు చేసుకున్నారు. సో అదే సమయంలో ఇతను కూడా ఉమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశాడు కదా, కొట్టుకుని ఇలాగే చావండి, ఆటోమేటిక్గా బీజేపీ బలపడుతుందని చెప్పి చేశాడు ఆయన కూడా కామెంట్. సో వీళ్లలో సఖ్యత లేకపోవడం. ఇండియా కూటమి అంటే సఖ్యత ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా కలిసే పరిస్థితి లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి ఎలా కలిపాడు, దానివల్లనే ఈ రిజల్ట్ వచ్చింది. అదే కనుక వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తుంటే బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చేవా? 8% ఓట్లు కోల్పోయింది ఇవాళ ఆ కూటమి. సో అది అతిపెద్ద దెబ్బ. ఇంకోటి, దళితులు ముస్లింలు ఎక్కువ ఉన్న ఏరియాలో ఎంఐఎం పోటీ చేసింది. ఈసారి ఎంఐఎం ఎంతో కొంత ఓటింగ్ ని చీల్చింది. తద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీలు విడిగా పోటీ చేయటం వల్ల అది కేజ్రీవాల్కు దెబ్బైంది. అది రెండో కారణం. ఇక మూడో కారణం చూస్తే, దాదాపుగా 2013లో ఒకసారి అధికారంలోకి వచ్చారు, 50 రోజులు పరిపాలన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయింది. 2013లో వాళ్ళకు వచ్చిన సీట్లు ఏంటంటే 28.
బీజేపీకి వచ్చింది 31, కాంగ్రెస్కి వచ్చింది 8, ఇతరులకు వచ్చింది 3. అంటే అక్కడ మీకు పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని అత్యవసర మెజారిటీతో ఆ రోజు పరిపాలన చేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయినా ఆప్ అధికారం తీసుకుంది. అయితే అది పడిపోయింది అప్పుడు ప్రభుత్వం 50 రోజులకే. సో ఆ సానుభూతి కేజ్రీవాల్ మీద ఉండడం వల్ల 2015లో ఎన్నికల్లో గెలిచాడు. 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. మళ్ళీ 2019లో కూడా గెలిచాడు. 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. సో ఇప్పుడు ఈ 10 ఏళ్ల పాటు వరుసగా పరిపాలన చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏర్పడుతుంది. సహజం ఎక్కడైనా. సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది 3వ కారణంగా చెప్పాలి. 4వ కారణం, ప్రతిసారి ఏం చెప్తా ఉంటాడు కేజ్రీవాల్, నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు అది చేయాలనుకున్నా బీజేపీ సహకరించట్లేదు, బీజేపీ నన్ను ఇబ్బంది పెడుతోంది, ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అని చెప్తూ ఉంటాడు. జనాల్లో కూడా ఒక అంచనా వచ్చింది. బీజేపీ ఏం చెప్తుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, ఇక్కడ అక్కడ రెండిట్లో బీజేపీ ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఢిల్లీ అని చెప్తా ఉండేది. అదే సమయంలో ఇతనేం చెప్తున్నాడు, నేను బీజేపీ కేంద్రంలో ఉండడం వల్ల నేను ఇక్కడ ఏం చేయలేకపోతున్నానని చెప్తున్నాడు. అది ఇండైరెక్ట్ గా తనకు సానుభూతి వస్తుందని చెప్పేవాడే కానీ అది ఇండైరెక్ట్ గా ఈసారి ఏం జరిగిందంటే, ఎందుకు వచ్చిన తలనొప్పి, ఎలాగో బీజేపీ పైన ఉంది కదా, ఈ ఆప్ను కాకుండా బీజేపీని గెలిపించుకుంటే మనకు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది కదా అని ఒక ఆశతోటి బీజేపీ వైపు మళ్ళారు. అది 4వ కారణం. అది 4వ కారణం. ఇంకా 5వ కారణం ఏంటంటే మిడిల్ క్లాస్. 67% మంది మిడిల్ క్లాస్ ఓటర్లు ఉన్నారు. అందులో 40% మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. బడ్జెట్ అనుకోని వరం లాగా బీజేపీకి వచ్చింది. అక్కడ బీజేపీ ఆ బడ్జెట్ లో 12,75,000 వరకు ట్యాక్స్ చెల్లించక్కర్లేదంటే దాదాపు 75,000 నుంచి ₹1,00,000 వరకు ప్రతి ఒక్కడికి మిగిలిపోయినట్టే. సో ఆ రకంగా చూసుకుంటే అది కూడా మధ్యతరగతి మీద వరాలు కురిపించడం కూడా ఒక రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రధానంగా 5 రీజన్స్. ఈ 5 రీజన్స్తో పాటు కొన్ని రీజన్స్ ఉంటాయి. సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రకటించారు, వీళ్ళు ప్రకటించారు. ఇక రకరకాల రీజన్స్ ఉన్నాయి. యమునా నదిలో విషం కలుపుతున్నాడు, మా ఢిల్లీ ప్రజలను చంపేయడానికి హర్యానా బీజేపీ చేస్తుందని ఫస్ట్ ప్రామిస్ చేసింది అది, తాగేలాగా చేస్తాను యమునా వాటర్, తాగేలాగా చేస్తానన్నాడు. దాంట్లో ఫెయిల్ అయిపోయి దానికి ఏం చేశాడు, బీజేపీ మీద నెపం నెడుతా ఉన్నాడు. ఎవరైనా నమ్ముతారా? అట్లా విషం కలుపుతారా? ఎవరు నమ్మడు కదా. నా మీద పోలీసులతో హత్య చేయించాలని చూస్తుంది. ఇలాంటి చౌకబారు విమర్శలు అనేది ఒకటి ఏర్పడింది. ఇంకో కీలకమైన రీజన్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ క్యారెక్టర్. మొదటి పాయింట్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయా. అరవింద్ కేజ్రీవాల్ ఆ క్యారెక్టర్ కోల్పోయిందని చెప్పాను చూసారా. అరవింద్ కేజ్రీవాల్ కూడా క్యారెక్టర్ కోల్పోయాడు. అరవింద్ కేజ్రీవాల్ అంటే ఏంటి, మమతా బెనర్జీ అంటే మనకేం గుర్తొస్తుంది, ఒక సింపుల్ చీర కట్టుకొని మారుతి కారులో వెళ్ళే ఒక నార్మల్ మహిళ కనబడుతుంది మమతా బెనర్జీ అంటే. ఎందుకంటే నిజంగానే ఆమె డబ్బులు సంపాదించుకున్నది కాదు, అట్లా ఉంటుంది ఆమె. సిపిఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కమ్యూనిస్టులు అట్లానే ఉంటారు. సో ఆమె ఇప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏంటి, నేను అద్దె ఇంట్లో ఉంటున్నా, ఫ్లాట్లో ఉంటున్నా, ఇలాంటి ఏవో చెప్పేవాడు. అలాంటి అతను శేష్ మహల్ అని ఒకటి కట్టుకుని 33.36 కోట్ల రూపాయలతోటి శేష్ మహల్ అని ఒకటి కట్టుకున్నాడు. దాని వీడియో వైరల్ అయింది ఈ మధ్య. సో సామాన్యుడైన అరవింద్ కేజ్రీవాల్ 33 కోట్ల రూపాయలు పెట్టి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడంటే ముఖ్యమంత్రి అయ్యాక. సో అరవింద్ కేజ్రీవాల్ క్యారెక్టర్ ఏంటి, అక్కడ దెబ్బపడింది. ఇలాంటివంటే చాలా రీజన్స్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ గెలవటానికి రీజన్ అయింది. ఒకటేంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కూడా అని చెప్పుకోవాలి మనం. సార్ ఇందులో ఒక చిన్న విషయం, ఇప్పుడు నార్మల్ గా ఒక పార్టీలో ఉన్నారు అంటేనే వాళ్ళకి ఇమీడియట్ గా నెక్స్ట్ టైం చూడగానే వాళ్ళు ఎంతో కొంత సంపాదించి ఉంటారు. అలాంటిది ఒక సీఎం పొజిషన్ లో ఉన్న కేజ్రీవాల్ సంపాదించాడు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? సంపాదించాడంటే ఆశ్చర్యం కాదు, కానీ అతని క్యారెక్టర్ ఏంటి, నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, నేను ఫ్లాట్లో ఉంటున్నా, నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కట్టుకోవచ్చు, ఒక 3 కోట్లు, 10 కోట్లతో, ఒక 3-4 కోట్లతో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం అట్లాంటివి ఏమన్నా ఉంటే పర్లేదు. కానీ 33 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడని, రాజ్మహల్లా కట్టుకున్నాడని బీజేపీ దాన్ని ఎక్స్పోజ్ చేసింది బాగా. జనాల్లో మైండ్లో నాటుకుపోయింది. నేను ఒక సామాన్యుడిని, సీఎం అయితే డబ్బులు వస్తాయా చెప్పండి? అవినీతికి పాల్పడకపోతే డబ్బులు వస్తాయి సీఎం అయితే? మరి సీఎం అయితే సీఎంకి ఒక జీతం ఉంటుంది. ఆయన చెప్పిందే అవినీతి రాజకీయాలు ఉండవు అని చెప్పి, అవినీతి రాజకీయాలు ఉండవు అని చెప్పాడు. అవినీతి రాజకీయాలు ఉండవు, నేను ఒక సామాన్యుడిని, ఒక ఫ్లాట్లో ఉంటానని చెప్పిన వ్యక్తి, నేను ఒక ఉద్యోగస్తుడిని, రిజైన్ చేసి నేను వచ్చాను రాజకీయాల్లోకి, నా మిస్సెస్ జాబ్ చేస్తుంది, నేను రిజైన్ చేసి వచ్చాను, సో నాకు వచ్చే జీతంతో మేము బతుకుతామని చెప్పే ఒక వ్యక్తి ఇవాళ
33 కోట్లతో బంగ్లా కట్టుకున్నాడు, అదే సమయంలో మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళాడు అంటే ఇక ఆప్ క్యారెక్టర్ ఏంటి, కేజ్రీవాల్ క్యారెక్టర్ ఏంటి పోయింది కదా. జనం దేనికోసం అయితే గెలిపించారో అదే లేదు నీలో, నీ సిద్ధాంతం అదే బేసికల్, నీ క్యారెక్టర్ పోయింది. పోయినప్పుడు ఇంకెందుకు జనం ఆదరిస్తారు? సో అందువల్ల ఈసారి బీజేపీ వైపు టర్న్ అయ్యారు. అప్పటికి అరవింద్ కేజ్రీవాల్కి 22 సీట్లు 23 సీట్లు ఇంకా తుది ఫలితాలు రాలేదు. సో ఈ వీడియో చేసే నాటికి సో దాదాపు ఒక సీట్ అటు ఇటు ఉండొచ్చు. సార్ అయితే ఇక్కడ గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం కానీ, లేకపోతే మోడీ రీసెంట్ గా అయోధ్య నిర్మాణం కానీ, అలాగే ఇప్పుడు మన పాలిటిక్స్ కూడా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ నేషనల్ వైడ్ స్ప్రెడ్ అయిందో, వీళ్ళు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్స్ చేయడం వల్ల కూడా అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని అంటారా అటు సైడ్? అంటే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా యాడెడ్ అడ్వాంటేజ్. కాకపోతే ఢిల్లీలో అంత గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. తెలుగు జనం చాలా తక్కువ అండి, మైన్యూట్. లాస్ట్ టైం మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, తెలుగు ప్రజలు చాలా చాలా తక్కువ అక్కడ. కానీ ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉంటారు అక్కడ ఎక్స్పెక్ట్ చేశారు అయ్యింది. ఒకటి రెండు నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు గారు ఎంతో కొంత యాడ్ అయి ఉండొచ్చు, కానీ ఒక రీజన్ గా అది బలమైన రీజన్ గా మనం చెప్పలేం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ 11 సీట్లు 12 సీట్లలో ప్రచారం చేశాడు అక్కడ. సో అక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్య, ప్రభావితం అవడానికి ఛాన్స్ ఎక్కువ. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది, అంటే నేను ఒక పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో అనిపిస్తుంది. ఓవరాల్గా ఒక్కొక్క జిల్లాలో ఇటు తీసుకుంటే కనుక దాదాపు ఒక 10 to 15% ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అక్కడ. సో వన్ ఆఫ్ ద రీజన్, కానీ మెయిన్ రీజన్ అయితే కాదు. మెయిన్ రీజన్ కాదు. ఢిల్లీలో ఏమైపోయిందంటే తెలుగు వాళ్ళ సంఖ్య తక్కువ చాలా. మన ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్పినప్పుడు 1,55,00,000 మంది ఢిల్లీ ఓటర్లు అయితే ఈవెన్ 1% కూడా తెలుగు వాళ్ళు లేరు అనేది మనకి కొన్ని గణాంకాలు బట్టి తెలుస్తుంది అనమాట. 1 or 2% ఉంటారు. సో బట్ ఈవెన్ ఇవాళ 0.32% మార్జిన్తో మాత్రమే ఇవాళ బీజేపీ గెలిచిందంటే బహుశా ఇక్కడ కొంతవరకు తెలుగు వాళ్ళు ఉన్న చోట కూడా కొంత ప్రభావం ఉండి ఉండొచ్చు అని మనం భావించాలి. ఓవరాల్ ఏంటంటే ఇది మోదీ గారి గురించి కూడా అడిగాను నేను మిమ్మల్ని, మోదీ వల్ల కూడా ప్రభావం ఉంది. మోదీ ఆబ్వియస్లీ కదండి, మోదీ వల్ల ప్రభావం అంటే ఆబ్వియస్లీ మనం మాట్లాడుకోవడం ఏముంది అందులో. బీజేపీ అంటేనే మోదీ, మోదీ అంటేనే బీజేపీ. సో అక్కడ ప్రభావం ఉంది. విచిత్రం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు, మనీష్ సిసోడియా ఓడిపోయారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోయారు, ఇద్దరు జైలుకి వెళ్ళి వచ్చారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు ఒక బలమైన తీర్పునిచ్చారు అనుకోవాలి. కానీ ఇప్పుడు కూడా మనం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 39% ఓట్లు ఎట్లా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటామో, ఇప్పటికి కూడా ఓటింగ్ పరంగా చూస్తే కేజ్రీవాల్కు పెద్ద ఓటింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. కేవలం 0.3% కదా డిఫరెన్స్. సో చెప్పుకోవాలి. కానీ బై గాడ్ గ్రేస్ బీజేపీ గెలవడం అనేది ఒక మంచి సంకేతం. ఎందుకు అంటే ఒక కేజ్రీవాల్ గెలిచుంటే ఒక అవినీతి పరుణ్ణి, మద్యం కుంభకోణం ఎదుర్కొన్న వాడిని, జైలుకి వెళ్ళిన వాడిని కూడా గెలిపిస్తున్నారు అంటే జైలుకి వెళ్ళడము, అవినీతి చేయడం అనేది ఇప్పుడు వాళ్ళ క్రైటీరియా కాదు అన్నది సుస్థిరమైపోయింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి విషయంలో 43,000 కోట్ల రూపాయల ఛార్జ్ షీట్లు ఉంటాయి ఆయన మీద. ఆయన 10 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉండి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇది ఒక బ్యాడ్ సైన్ అండి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలిపిస్తున్నారంటే ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారో మనం ఆలోచించాలి. సో అది జరగలేదనే దానికి సంతోషించాలి. ఒక ప్రజాస్వామ్య వాదులుగా మనము, ఒక జర్నలిస్టులుగా మనం దాన్ని సపోర్ట్ చేయాలి. ఎస్, ఓడిపోయాడు అరవింద్ కేజ్రీవాల్, ఓడిపోవడం అనేది మంచి సంకేతంగా మనం చూడాలి. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిందండి ఇందులో, అంటే ఒక సీట్ కూడా రాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మానసికంగా గెలిచింది. ఎందుకంటే ఒకవేళ గనక అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ గెలుచుంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఎవడు చూసేవాడు కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఉంటే బాగుండేది అన్న మాటలు వినపడుతున్నాయి చూసారా, అది కాంగ్రెస్ పార్టీకి బలం అవుతుంది రేపు. సో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఈ చిన్న చిన్న పక్షాలు వచ్చి సరే రండి కలిసి నడుద్దాం అనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉపయోగపడితేనేమో కాంగ్రెస్ పార్టీని రమ్మంటున్నారు, పెద్ద ఉపయోగం లేదనుకుంటేనే కాంగ్రెస్ పార్టీని దూరం నెట్టేస్తున్నారు. ఆ పరిస్థితి లేకుండా ఇవాళ ఇదొక గుణపాఠం. ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి కలిసికట్టుగా లేకపోవటం వల్ల ఇలాంటి అపజయం ఎదురవుతుంది.